ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, సో ఫేస్ అంతా చూడండి ట్యాన్ అయిపోయింది అండ్ బ్లాక్ స్పాట్స్ కూడా వచ్చేసాయి. సో ఈ రోజు అయితే ఫేషియల్ చేసుకుందాము. జస్ట్ ఇది ట్యాన్ రిమూవర్ ఫేషియల్ అండి. అండ్ ఈ ఫేషియల్కి అయితే నేను జస్ట్ మన న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ ఫేషియల్ అయితే ఈ ఫేషియల్లో ఏంటంటే నేను వాటర్ మిలాన్ యూజ్ చేస్తానండి. ఓన్లీ 3 స్టెప్స్ ఉంటుందన్నమాట ఈ ఫేషియల్లో వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ చేసుకుందామండి అండ్ అలాగే స్క్రబ్బింగ్ చేసుకుందాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి జస్ట్ ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనమాట. ఫేస్ ప్యాక్ పెట్టుకుందాము. సో ఈ 3 స్టెప్స్కి కూడా నేనైతే వాటర్ మిలాన్ జ్యూస్ని అయితే యూజ్ చేస్తున్నానండి. వాటర్ మిలాన్ పీసెస్ని యూజ్ చేయట్లేదు అనమాట. వాటర్ మిలాన్ జ్యూస్ అయితే మనకి మిక్సింగ్కి ఈజీ కదా, అందుకని చెప్పేసి వాటర్ మిలాన్ జ్యూస్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా మాటలన్నీ ఆపేసి వీడియోలోకి వెళ్ళిపోయి ఫేషియల్ ఎలా ఉందో చూసేద్దామా. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక నా ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు వచ్చేస్తుందండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ స్టెప్ ఇదిగో చూసారా, నేను వాటర్ మిలాన్ జ్యూస్ని తీసుకున్నాను. ఈ వాటర్ మిలాన్ జ్యూస్ని జస్ట్ ఫేస్కి అప్లై చేసుకుంటానండి, అంతే. దీంట్లో ఎక్కువ కష్టపడేది అయితే ఏం లేదు. దీంట్లో ఇంకా నేను ఏమి కూడా యాడ్ చేయట్లేదండి, ఓన్లీ వాటర్ మిలాన్ జ్యూస్ అండి. ఇది ప్యూర్ వాటర్ మిలాన్ జ్యూస్. ఇందులో నేను కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి మాయిశ్చరైజింగ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. చూసారా, ఫేస్ అంతా కూడా అప్లై చేసుకున్నాను. దీన్ని అయితే వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తా. సో ఇదైతే వాష్ చేసుకున్నాను, చూద్దామా. చూసారా ఫేస్కి ఎట్లా కంటిన్యూ ఉందా. సో కొంచెం షైనీ వచ్చింది కదా ఫేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ చేసుకుందామండి. ఇక్కడ నేను స్క్రబ్బింగ్ కోసం జస్ట్ అగైన్ వాటర్ మిలాన్ జ్యూస్ అండ్ స్క్రబ్బింగ్ కోసం ఏంటంటే బియ్యం పిండి యూజ్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా నేను సూజీ ఎక్కువ యూజ్ చేస్తాను కదా, సో ఈరోజు ఏంటంటే బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను స్క్రబ్బింగ్ కోసం అండి, ఫేస్ ప్యాక్ కోసం కాదు. ఇదిగో చూసారా, నేను ఇక్కడ కొంచెం తీసుకున్నానండి వాటర్ మిలాన్ జ్యూస్. సో ఈ కొంచెం సరిపోతుంది స్క్రబ్బింగ్ కోసం. నేను ఇందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసి మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇక్కడ చూసారా, వాటర్ మిలాన్ జ్యూస్లో బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి ఇది. ఇది జస్ట్ స్క్రబ్బింగ్ అండి, ఫేస్ ప్యాక్ కాదు, గమనించగలరు. నేను ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఉన్నానమాట. చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మనకి. మనకి వాటర్ మిలాన్తో ఇన్ని మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ అప్లై చేసుకుంటానండి నేను. ఫస్ట్ ఆల్ ఓవర్ ఫేస్ అంతా అప్లై చేసేసుకుందాము. స్క్రబ్బింగ్ ప్రాసెస్ అయితే
స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ వరకు కూడా వచ్చేస్తుంది, చూసేసేయండి. సో స్క్రబ్బింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు స్మూత్గా చేసుకోవాలండి. అండ్ అండర్ ఐస్ దగ్గర అయితే చాలా అంటే చాలా స్లో ఇట్లా చేసుకోవాలి. అండ్ నోస్ పక్కన ఇక్కడ అంతా కూడా చేసేసుకున్నానండి. సో ఇదైతే వాష్ చేసుకొని వచ్చి నా స్కిన్ ఎలా రియాక్ట్ అయింది అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? చూసారా, వాష్ చేసేసుకున్నాను. ఎంత క్లియర్ అయితే అయిందో చూడండి. చిక్స్ చూసి ఎలా మెరుస్తున్నాయి. ఎప్పుడైనా సరే మనకి ఫేషియల్ డిఫరెన్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాము డైరెక్ట్గా. సో మీరు థర్డ్ స్టెప్లో ఏంటంటే నేను ఇక్కడైతే శనగపిండి యూజ్ చేస్తున్నానండి. కొంతమందికి ఏంటంటే శనగపిండి పెట్టుకోవడం వల్ల ఎలర్జీ అనేది వస్తుంది కదా. సో మీరు దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు అనమాట, ఓకేనా? సో థర్డ్ నేను ఫేస్ ప్యాక్ని ఎట్లా రెడీ చేస్తున్నా కూడా చూపిస్తాను, చూసేసేయండి. సో ఇదిగో చూసారా, 1 టేబుల్ స్పూన్ నేను శనగపిండిని తీసుకున్నాను. అండ్ సేమ్ అదే 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలాన్ జ్యూస్ని కూడా తీసుకుంటానండి. ఇక్కడ వాటర్ మిలాన్ జ్యూస్ని కూడా తీసుకున్న తర్వాత చక్కగా బాగా కలిపేసుకుందాము. మనకి ఈ కలర్ అనేది ఎంత బాగా వస్తుందంటే అండి, వాటర్ మిలాన్ కదా. సో వాటర్ మిలాన్కు ఉన్న రెడ్నెస్ అంతా కూడా మీరు ఈ ఫేషియల్ కనుక వీక్లీ ఒక 1 టైం ట్రై చేయండి. 2-3 టైమ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ వీక్లీ 1 టైం అయితే ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. నాకు పింపుల్స్ అనేవి వస్తాయండి, ఎవరికైనా సరే పింపుల్స్ అనేవి వస్తాయి. బట్ మనం దాన్ని తీసుకునే స్కిన్ కేర్ని, దానికోసం మనం తీసుకునే రెమెడీస్ బట్టి మన స్కిన్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇటువంటి సీజనల్ ఫ్రూట్ ఫేషియల్స్ అలాంటివి ట్రై చేస్తూ ఉండండి, బాగుంటుంది తెలుసా. సో ఇక్కడైతే మన ఫేస్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. కలర్ చూసారా అసలు ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. సో ఇప్పుడైతే దీన్ని ఫేస్కి అండ్ నెక్ కూడా అప్లై చేసేసుకుంటాను, చూసేసేయండి. సో ఇదిగోండి అప్లై చేసుకున్నాను కదా. సో ఇదైతే ఒక 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శనగపిండి మనకి ఎల్లోయిష్ కలర్ వస్తుంది, బట్ ఇక్కడ చూడండి వాటర్ మిలాన్ శనగపిండి కలిసి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అండి. సో ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తాను, బాయ్ అంతవరకు. సో చూసారా, ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిపోయిందండి. ఇది ఇప్పుడు నేను వాష్ చేసుకొని వస్తాను. ఇది కంప్లీట్ డ్రై అయిపోలేదు, కొంచెం వెట్ ఉంది, పర్వాలేదండి. 20 మినిట్స్ అయిపోయింది, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంచకూడదు కదా. ఆయిల్ అంతా కూడా పోతుందండి, మన స్కిన్ పైన ఉన్న న్యాచురల్ మాయిశ్చర్ అంతా కూడా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది వాష్ చేసుకొని వచ్చేసి మీకు రిజల్ట్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను, చూసేసేయండి. సో ఇదిగోండి వాష్ చేసుకున్నాను. అండ్ ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చేసి ఇదండి. చూసారా, చీక్స్ అన్ని కూడా ఎంత షైనీగా ఉన్నాయో. ట్యాన్ అయితే ఫుల్గా రిమూవ్ అయిపోయిందండి. సూపర్ సాఫ్ట్గా ఉంది నా స్కిన్ అయితే. సో ఈ ఫేషియల్ని ట్రై చేయొచ్చండి వీక్లీ వన్స్. ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి పుచ్చకాయ మన లోపలికి వెళ్ళి ఎంత అయితే హెల్ప్ చేస్తుందో ఫేస్ మీద కూడా అంతే హెల్ప్ చేస్తుందండి. సో మస్ట్ ట్రై ఫేషియల్ అండి ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ రిజల్ట్ ఎలా ఉంది అనేసి నాతో కమెంట్ బాక్స్లో కూడా షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకొక డౌట్ కూడా కదా, మీరు లాస్ట్ టైం పెట్టిన ఫేషియల్కి కొంతమంది డౌట్స్ అడిగారు. ఇది ఏంటంటే ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు సోప్ యూజ్ చేయొచ్చా,
చేయొచ్చా అంటే ఒక 2-3 అవర్స్ చేయకండి. ఏమైంది, ఒక 2-3 అవర్స్ ఎలాగో మీరు ఫేస్ వాష్ చేసుకున్నారు కదా, ఫేస్ అయితే ఫ్రెష్గానే ఉంటుంది కదా, ఒక 2-3 అవర్స్ చేయకండి. ఇప్పుడు ఈవినింగ్ అయితే నేను ఇది చేసుకునేసరికి 4:30 ఆ టైం అయింది. నైట్ 7-8 ఆ టైంకి స్నానం చేస్తాం కదా, అప్పుడైతే నేను ఫేస్ పైన సోప్తోనే రుద్దేసుకుంటానండి. నో ప్రాబ్లం అనమాట. ఒక 2-3 అవర్స్ అయితే సోప్ యూస్ చేయొద్దు. సో మీ డౌట్ క్లారిఫై అయింది కదా. మరి ఈ వీడియో అయితే ఇంకెక్కడితో ఎండ్ అయిపోతుంది. తిరిగి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.